ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఎదుగుతుంది. గది స్లాప్ వేసుకున్నాం. ఓపిక లేక గంటే వదిలేదు. ముందు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి ఇంకా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లో ఇటు సంగతి అని మన రమేష్ గారు రెండు పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా అది ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ వాడుగా అసలు 2019లో ఎలక్షన్లో నెలకాయ ఏది కాదు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు హౌసింగ్ లో పెట్టి చేసేస్తారు. ఇల్లు కంప్లీట్ చేయించారు. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి నువ్వు పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలు 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్ లైట్లు చేసుకుంటున్నాను. ఊళ్ళో ఉపాధి పొందుతున్నాను. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టి చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రావట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి నేను సొంతంగా షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోన్, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు, మరి ఏం చేయొద్దు. ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ లేదు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000 4,000 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అది ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ. లేదా? ఒక ఎకరా భూమి ఉందా? ఒక ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు? ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా? నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రండి, ముగ్గురు రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా. ఎక్కడ? ఇంటి ముందు లేదు. ఆటోమేటిక్ మిషన్ పెట్టేసాను, ఇచ్చేసాను, కూడా ఇచ్చేసాను. ఫ్యామిలీని సెర్చ్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని రండి. ఓకే, రండి. తీసుకున్నా.
రా అడ్డు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గానే ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశాను సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? హాస్పిటల్ ఎట్రండి ఇంకొక అడ్డు అడ్డు ఓకే రండి రండి భార్య రండి. మీ ఇద్దరు నుంచి రండి పక్కన చూడే ఇప్పుడు చూడు. మీరు రండి, అందరూ రండి రండి, మీరు రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఓకే ఓకే ఏం చదువుతున్నావు? స్కూల్ పోతున్నావా? ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా, ఎల్కేజీనా, ఫస్ట్ క్లాసా? యూకేజీ. చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేరురా? మోక్షిత్.